స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకంటే దేవుడు నన్ను బలపరచాలంటే మరి ప్రార్థన, దేవుని వాక్యము మరి మనం బలపరుస్తాయి అని తెలియచేస్తూ మన స్థితిగతులను స్తుతిస్తే ఒకవేళ మన స్థితి మారిపోతుందని, అలాగే ప్రార్థన చేయగా మన యొక్క పరిస్థితులు కూడా మరి మారిపోతాయి, మరి క్షేమం, సమాధానం మనకి లభిస్తాయి అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందని నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడునగుదును, అది నాకు దూరమవునుగాక. రెండో మాట చదువుతాను. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అలా చెప్పుకుంటూ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానని కూడా కిందకి వెళ్తూ ఉంటే మరి ఆయన భయభక్తులు కలిగి జీవించాలని మరి దేవుడు తెలియచేస్తున్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గం అనగా మరి ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడు ఏమన్నట్టే, నీవు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపట్యంగా నువ్వు అలా ఉండాలి అని అనుకుంటే నీవు అందరి ఎడల ప్రార్థన చేయాలని నీకు శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. చక్కని మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, అది నాకు దూరం అవును కాకంటే ఇతరుల కోసం నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా నేను పాపం చేసిన వాడినని మరి సమూయేలు గ్రంథం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరి ఎడల నువ్వు ప్రార్థన చేయాలి. మతాన్ని చూడకూడదు, కులాన్ని చూడకూడదు, స్థితిగతులను, అంతస్తులను నువ్వు చూడకూడదు. అందరి కోసం, నాయకుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, అందరి కోసం నువ్వు ప్రార్థన చేయకపోతేనట నీవు పాపం చేస్తావట, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసిన వాడు అవుతావట. కనుక అది నీకును నాకును దూరం అవ్వాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మనకు తెలియచేస్తున్నాడని ఈ సందర్భంలో మీకు తెలియచేస్తున్నాడు. దాన్ని బట్టి మనమందరూ మన భారతదేశం కోసం, ఇతర రాష్ట్రాల కోసం, ఇతర దేశాల కోసం ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుడు కోరుకుంటాడు. అందరూ క్షేమంగా ఉండాలన్నదే మరి యేసయ్య కోరిక. నువ్వు అందరి కోసం ప్రార్థన చేయాలన్నదే మరి దేవుని కోరిక. తద్వారా నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో మరి దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే దేవునికి ఒకవేళ నువ్వు భయపడితే అందరి నిమిత్తం ప్రార్థన చేస్తావు, అందరి కోసం అవసరమైతే ఉపవాసం కూడా నువ్వు చేసి ప్రార్థన చేయాలని కూడా దేవుడి సందర్భంలో తెలియచేస్తున్నాను. అలాగే మరి క్షావుకుల కోసం, సంఘాల కోసం, మన భారతదేశం రక్షణ కోసం కూడా ఒక పూట ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తద్వారా దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తావు. అలాగే దేశం, రాష్ట్రం అందరూ, ప్రజలందరూ క్షేమంగా ఉంటారని తెలియచేస్తూ, అలాగే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో శ్రేష్టమైన మార్గాన్ని మాకు బోధించడానికి వందనాలు ప్రభా. అవును తండ్రి, ఇతరుల కోసం, అనేక మంది కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజలందరి కోసం ఒకవేళ మేము ప్రార్థన చేయలేకపోయిన స్థితిలో ఉంటే నీ ప్రజలు వారందరినీ క్షమించి నేను శ్రేష్టమైన మార్గం ద్వారా ఈ సమయంలో వాక్యం ద్వారా తెలియచేసో అందరి కోసం ప్రార్థన చేయమన్నాం. నేను అందరి కోసం మేము ప్రార్థన చేయించుండగా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభా పెహల్గామ్ నేను ఆ చోట ప్రభా ఎక్కడైతే ప్రభా నేను టెర్రర్ ప్రభా అనేక మందిని చంపారో అక్కడ వారు చనిపోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను అలాంటి ఇప్పుడు జరగకుండా నీ కాపుదల, నీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా భారతదేశానికి, మా గ్రామం కోసం, మా రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నాం. మతాల మధ్యన కానీ, ప్రజల మధ్యన కానీ, కులాల మధ్యన కానీ ఎటువంటి గొడవలు జరగకుండా నా ప్రభువా అందరి మధ్యలో నేను సమాధానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ముఖ్యంగా రోగులు ఎవరైనా ఉంటే మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ విధము చేతనైనాను, ఏ వ్యాధి చేతనైనాను బాధపడుతుండగా నీ ప్రజలను యేసు క్రీస్తునామములో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భాలను బట్టి గర్భాలను దయచేయమని, చంటి బిడ్డల వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయమని. అలాగే నేను ఎగ్జామ్స్ అయిపోయి నేను బిడ్డలకి రిజల్ట్స్ రాబోతున్నాయి.
నేను 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి ప్రభు, వారందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా స్కూల్ హాలిడేస్ వచ్చినాయి ప్రభా, అనేక మంది ప్రజలు ఆయా రీతిలుగా వెళ్ళి ఎక్కడ ఎటువంటి అపాయాలకి గురి కాకుండా నా తండ్రి నాయన స్నానాలు కానీ అదేనా అట్టి చోట ప్రదేశాలకు బిడ్డలు వెళ్ళకుండా నీకు కాపుదల ఉంచమని నాయన ఎటువంటి ప్రమాదాలకి నైనా బిడ్డలు విద్యార్థులు బలవ్వకుండా నీకు కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో బిడ్డలను దీవిస్తూ ఈ సంవత్సరం అంతా వరకు దయకిరీటాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. మీరును కొందరు బలపరచాలనంటే ఈ వీడియోలు అనేక మందికి వీడియోలు లైక్ చేయండి మొదటగా, తర్వాత షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.